సో హాయ్ ఫ్రెండ్స్, మరో ట్రిప్ అయితే మీ ముందుకైతే వచ్చేసిన. ఇంతకుముందు అహోబిలం పోయినప్పుడు జస్ట్ మనం ఉగ్రస్తంభం అయితే ఎక్కాము అంతే. ఇంకా మిగతా మీకైతే పెద్దగా ప్లేస్లు అయితే నేను ఏం చూపించలేదు. ఈసారి మనం మిస్ అయిన ప్లేసెస్ అన్ని కూడా చూద్దాము. రక్తగుండం అయితే ఇంతకుముందు వీడియోలో మీకు చూపించలేదు, అది కూడా చూపిస్తాను. అండ్ కింద మనకి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి, వీలైతే వాటిని కూడా కొన్ని కవర్ చేద్దాం. చలో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. మనం అయితే టిఫిన్ చేయలేదు ఇంకా. ఎక్కడ చేద్దాం శివ టిఫిన్? ఆలగడ్డలో టిఫిన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను శివ అయితే వచ్చేసినాం. 2 బైక్స్ అయితే రెడీ. మన మహేష్ అన్న మాత్రం శివ బైక్లో వస్తున్నాడు అనమాట. ఈసారి మహేష్ అన్న వెహికల్ అయితే తీసుకురావట్లేదు. సో ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మహేష్ అన్న వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్సిడెంట్ అయితే అయింది. వెహికల్ చూడండి తిరగబడిపోయింది మొత్తం అసలు ట్యాంకరు. సో ఇదే ఎంట్రన్స్. ఇంతకుముందు మీకు వీడియోలో చూపించా కదా, లోపలికి అయితే వచ్చేసిన డైరెక్ట్. ఇక్కడైతే మనం కాసేపు ఆగినాం. టెంపుల్కి అయితే రీచ్ అయినాము. మనకి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళాం అనమాట. వెహికల్స్ అనేవి పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ అయితే పోతున్నాం, ఇంకేం చేసేకి లేదు. బైక్స్ని కూడా అలో చేయట్లేదు. సో ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించా కదా వీడియోలో, అందుకే జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే చూపిస్తాను. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎగువ అహోబిలం బోర్డు అక్కడ ఉంది. మనకి ఎంటర్ అవగానే ఇక్కడ మనకి వాటర్ ఫాల్ వచ్చే ప్లేస్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనకి వాటర్ అనేది వస్తాయి. రెయిన్స్ అంత లేవు కాబట్టి మనకి వాటర్ అనేది వస్తలేదు. కింద అయితే వాటర్ ఉన్నాయి. చలో ఇక లోపలికి వెళ్దాం మనం. సో ఇదే టెంపుల్ అవుట్ వ్యూ. మన వాళ్ళు అయితే కింద వస్తున్నారు. ఫుల్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి టెంపుల్లోకి. కొంచెం పైకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి చూడండి వాటర్ అనేది వస్తుంది మనకి. సో ఇటు అయితే లోపలికి వెళ్ళాలి మనం. రూట్ అయితే ఇదే. ఏం హర్ష ఎట్లుందిరా? బాగుందా? వెయిట్ చేయకుండా డైరెక్ట్గా అయితే మనం రక్తగుండం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏదో ఒక ఆదివారం ఖాళీగా ఉంటుంది. ప్రతి ఆదివారము ఆధార్ కార్డు పట్టుకోవాలి, ఒక పుణ్యక్షేత్రం కోడికి పోవాలి, ఆడే ఫుడ్ తినేసి రావాలి, ఇంటికి రావాలి. ఫుడ్ తినేయాలి, ఇంటికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత వ్యూ చూడండి. ఇక్కడ వాటర్లో ఫిషెస్ అయితే ఉన్నాయి. మన వాళ్ళు స్పా చేయించుకుంటున్నారు. అందరు కూర్చున్నారు చూడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి పై వరకు మెట్లు అయితే ఎక్కాలి మనం. చలో స్టార్ట్ చేద్దాం. పైకి ఎక్కలేని వాళ్ళని ఇలా డోలీలు అయితే తీసుకెళ్తారు మనకి. సో అక్కడ మనకి రక్తగుండం అయితే ఉంది, వెళ్ళి చూద్దాం. క్యూ అయితే ఉంది. సో రక్తగుండం అయితే ఇదే. ఇక్కడ మనందరికీ వాటర్ అయితే ఇస్తా ఉన్నారు రక్తగుండం నుంచి. చూడండి ఇక్కడ కనిపించేది జ్వాలా నరసింహస్వామి గుడి. రక్తగుండం అయితే చూసేసినాం. మన వాళ్ళు అయితే ఉగ్రస్తంభం ఎక్కడానికి అయితే వెళ్తున్నారు. మనం అయితే ఆల్రెడీ ఉగ్రస్తంభం ఎక్కినాం కాబట్టి మనం అయితే వెళ్ళట్లేదు. శివాను, మహేష్, హర్ష అయితే పైకి అయితే వెళ్తున్నారు. కష్టం కష్టం కష్టం. సో శివ అండ్ హర్ష, మహేష్ అన్న పైకి ఎక్కుతున్నారు. శివ అయితే స్టార్ట్ చేసినాడు. మన వాళ్ళు అయితే కిందికి అయితే వస్తున్నారు చూడండి. ఎంతసేపు చూసినారా, దగ్గర 2.5 hours పైన కూర్చున్నారు. ఇప్పుడు కిందికి దిగుతున్నారు. వచ్చిండి అయ్యా మన వ్లాగర్ వస్తున్నాడు చూడండి. మన వాళ్ళు అయితే కిందికి వచ్చేసినారు. ఇప్పుడు మనం దిగువ అహోబిలం దగ్గర అయితే ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో అయితే దిగువ అహోబిలం చూడలే కదా. సో ఎంట్రన్స్ అయితే ఇదే. మనకి గర్భగుడిలో అయితే కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అలో లేదు, అందుకే జస్ట్ లోపల మాత్రం చూపిస్తా చూడండి. లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలాగైతే ఉంటుంది. సైడ్కి చూస్తున్నారు కదా, మ్యూజియం అయితే ఉంది. లోపల గర్భగుడిలో మనకి వీడియోస్ అయితే తీయకూడదంట, అందుకే వీడియో అయితే తీయట్లేదు. దర్శనం చేసుకొని ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. ఆలగడ్డ నుంచి కొంచెం బయటకు వచ్చినాము అంతే. రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, అసలు విజిబిలిటీ ఏం లేదు చూడండి. మొత్తం చూస్తున్నారు కదా, జీరో విజిబిలిటీ, అసలు రోడ్డే కనిపిస్తలేదు. రైడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సేఫ్టీ కోసం అయితే ఇక్కడ పక్కనే గుడి ఉంటే గుళ్ళోకి అయితే వచ్చేసినాను. శివ వాళ్ళకు కూడా రమ్మని చెప్పిన, వాళ్ళు కూడా అయితే వచ్చేసినారు. కాసేపు ఇక్కడే స్టే చేసి వర్షం కాస్త తగ్గిన తర్వాత మనకి విజిబిలిటీ బాగుంటేనే రైడ్ కంటిన్యూ చేస్తాం మేము. సో ఇంతే గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.